తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమలా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన నిర్ధారణలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ ఈ వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణికి పరీక్షలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటి వరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నిమ్స్ హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మంత్రి. తెలంగాణ హెల్త్ విజన్ 2047లో భాగంగా అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాజనరసింహ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలోనే తలసేమియా పేషెంట్లు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు దామోదర. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్ల అందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి. తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమలా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన నిర్ధారణలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ ఈ వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణికి పరీక్షలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటి వరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పారు. నిమ్స్ హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మంత్రి. తెలంగాణ హెల్త్ విజన్ 2047లో భాగంగా అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాజనరసింహ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని గుర్తు చేశారు మంత్రి. దేశంలోనే తలసేమియా పేషెంట్లు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు దామోదర. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి.